ప్రియమైన వార్లారా, యేసు నామములో మీకు నా శుభాకాంక్షలు. చూసారా, ఇది మూన్నార్. ఇది కేరళలో ఉన్న ఒక ప్రాంతము, కొండల ప్రదేశం, మంచి అందమైన స్థలము. ఇక్కడ కొండల ప్రదేశం, చాలా టీ ఎస్టేట్లు ఉన్నవి. అక్కడున్న అందమైన పార్కులో ఈ విధంగా ఉంచారు. ఇప్పుడు ఏ స్థలానికైనా వెళ్ళండి, ఏ సిటీకైనా వెళ్ళండి, ఒక హార్ట్, ఒక హృదయమును ఉంచి ఉన్నారు. అది దేన్ని సూచిస్తోందంటే నేను ప్రేమిస్తున్నాను. మున్నారు అంటే నేను ప్రేమిస్తున్నాను. అలా ప్రతి ఊర్లో ఉంచారు. సింగపూర్కు వెళ్ళినా, మలేషియాకు వెళ్ళినా, మన ఊర్లో అన్ని గ్రామాల్లో, పట్టణాల్లో కూడా ఉన్నవి కదా. మన ఊర్లో కూడా ఒక హార్ట్ చేసి ఉంచి నేను ప్రేమిస్తున్నాను, ప్రేమకు గుర్తుగా ఈ హృదయం ఉంచబడింది. మన హృదయములో నుండి నిజముగా ప్రేమించాలి అని ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు చెప్పుచున్నారు. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. మీ హృదయములో దేవుని ప్రేమ నిండి ఉండాలి. ఎవరి మీద? దేవుని మీద ప్రేమ. ఆయనే మనల్ని సృష్టించినవారు. మన మీద ఆయనకున్న ప్రేమను బట్టి మనిషిగా అవతరించి సిలువలో మన కొరకు రక్తము చిందించినవారు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు మీద పూర్ణ హృదయముతో, పూర్ణ శక్తితో మనం ప్రేమ చూపాలి. యేసుని ప్రేమిస్తున్నారు? పూర్ణ హృదయముతో ప్రేమిస్తున్నారా? మీ హృదయంలో చేపెట్టి శోధించి చూడండి. యేసుని ప్రేమిస్తున్నాము అని చెబుతున్నాము కాదు. అన్నిటికంటే ఉన్నతమైన నిజమైన ప్రేమ మనం దేవునికి ఇవ్వాలి. ఆయన అన్నిటికంటే మనలను ప్రేమించి మన కొరకు ఈ లోకమునకు వచ్చి మరణించి పునరుద్ధానుడై గాయములను అంగీకరించి తన చివరి రక్తపు బొట్టు వరకు చిందించారు. ఎందువల్ల? మన మీద ఉంచిన ప్రేమ. అదే ఆ ప్రేమ. కనుక అదే విధంగా మనం యేసు మీద ప్రేమ ఉంచామా అని యోచించి చూడండి. నేను పూర్ణ హృదయముతో యేసుని ప్రేమిస్తున్నానా? దేని మీద మనకు అధిక ప్రేమ ఉన్నది? ఈ లోకములో అన్నిటికంటే, అందరికంటే నేను ఆయన్ని ప్రేమిస్తున్నానా? యోచించి చూడండి. కొన్ని వస్తువుల మీద మీకు ప్రేమ, అది లేకుండా నేను ఉండలేనని అనుకుంటున్నారు. సెల్ ఫోన్, దాని మీద ఎంత ప్రేమ కదా. అది లేకుండా ఉండగలరా ఒక్కరోజైనా? అయితే యేసు లేకుండా ఉంటున్నారే, ప్రార్థించకుండా ఉంటున్నారు, బైబిల్ చదవకుండా ఉంటున్నారు, సెల్ ఫోన్ లేకుండా ఉండనంటున్నారు కదా. కనుక దేని మీద ప్రేమను ఉంచారు? మనం మారు మనసు పొంది, దేవా నన్ను క్షమించండి, ఇక ఈ సెల్ ఫోను, లోక మనుషులు, వీరందరికంటే నేను మిమ్మల్ని అధికంగా ప్రేమించెదను. మీరు లేకుండా నేను ఉండలేను. ఆ రీతిగా ప్రేమించటకు మిమ్మల్ని సమర్పించారనుకోండి. ఆయన మీ మీద చాలా ప్రేమ ఉంచి మనల్ని హత్తుకుని ఆశీర్వదించి ఆనందింపజేయును. మీరు దేవుని చూసి చెప్పండి, నేను పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో మీ మీద నేను ప్రేమను ఉంచెదను. నా అసంపూర్ణమైన ప్రేమను క్షమించండి దేవా. నా మొదటి ప్రేమ, ప్రధానమైన ప్రేమ మీకే అని చెప్పెదరా? దేవుడు సంతోషపడును. యేసయ్యా, నా పూర్ణ హృదయముతో, నా పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో మిమ్మును ప్రేమించుటకు సమర్పించుకుంటున్నాను. నా ప్రధానమైన ప్రేమ మీకే. నన్ను సమర్పించుకుంటున్నాను. నా ప్రేమ కొరతకు ప్రభువా నన్ను క్షమించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.